చూసాం కానీ చాలా తక్కువ చూసాం. కంప్లీట్ మూవీ చూసినప్పటికీ మీకు అర్థమవుతుందండి. దిస్ ఇస్ అ మెగా మూవీ ప్రొడ్యూస్డ్ బై కళ్యాణ్ చక్రవర్తి గారు, డైరెక్టెడ్ బై సుకేష్ నాయక్, అండ్ ఆఫ్ కోర్స్ పోర్ట్రేట్ బై ధనంజయ్ గారు అండ్ సప్తమి గౌడ గారు అండ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రూ. మనం పని చేస్తామండి. లెట్ us వెయిట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద మూవీ టు బి కంప్లీటెడ్. కంప్లీట్ అయిన తర్వాత let us have a gala release and wish this great success అండి. Thank you very much. Thank you all of you. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు ఈ సినిమా ప్రెజెంటర్ యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీకు మొట్టమొదటగా హ్యాపీ బర్త్డే అండి. అలగలి టీంని విష్ చేయడానికి వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు తెలుసు ఈ టీం చాలా కష్టపడ్డారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. అయిపోయిందా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాని ఇంత అద్భుతంగా డైరెక్ట్ చేసినటువంటి మా డైరెక్టర్ సుకేష్ నాయక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇది నా సెకండ్ మూవీ. అలగలి బేడ, అలగలి బోయ తెలుగులో. అలగలి బేడ అంటేనే అక్కడ ఒక స్వాభిమానం, ఒక భక్తి. అది లెసన్లో కూడా పెట్టారు, ఎస్ఎస్ఎల్సి సిలబస్లో కూడా అది పెట్టారు. ఇది 1857లో ఒక జరిగే కథ. ఏదో హిస్టరీలో 1857లో జరిగింది. ఇది కర్ణాటకలో ఫస్ట్ ఇండిపెండెంట్ వార్, ఇండియాలోనే ఫస్ట్ ఇండిపెండెంట్ వార్ ఆఫ్టర్ సిపాయి దంగే అయినాక. ఫస్ట్ నేను కొన్ని బుక్లు అవి చదువుతూ ఉంటే ఎక్కడో ఒక లైన్ ఇది తగిలింది నాకు. అది మళ్ళీ దాన్ని సెర్చ్ చేశాను, యూట్యూబ్లో అవి సెర్చ్ చేశాను. తర్వాత ఆ లెసన్ సిలబస్ కూడా చదివాను. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఏమి ఇది ఇంత ఫైర్, స్వాభిమానం, జస్ట్ ఒక వెపన్ వద్దు అని ఇచ్చేసి నింటే ఒక విలేజ్ ఒక 450-460 మెంబర్స్ బతికేవాళ్ళు. కానీ వాళ్ళు అలా ఇలేదు. నువ్వు వచ్చి అడిగితే నేనేంట్రా ఇచ్చేది, నా వెపన్ను అని అలా గొడవ స్టార్ట్ అయింది. అది చాలా బాగా నచ్చింది ఆ పాయింట్. అంతా సెర్చ్ చేసి ఇది ఒక మంచి స్ట్రాంగ్ కంటెంట్ చేయాలని హార్డ్ వర్క్ చేసి తర్వాత అలగలి విలేజ్కి వెళ్ళాను. విలేజ్లో ఆ ఫ్యామిలీస్ మరీ మొమ్మక్కులు తెలుగు మనవ సంతాలు ఎక్కువ ఉన్నారు అక్కడ. బాల, జడగ, రామ, భీమ, హొన్ని, రామి ఇవన్నీ రియల్ క్యారెక్టర్స్, అలగలిలో వచ్చే రియల్ క్యారెక్టర్స్. వాళ్ళ ఇంటికంతా వెళ్ళాము, వాళ్ళ ఇంటికంతా వెళ్ళాము. వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన వెపన్లు ఇప్పుడు కూడా ఒక గుడిలా, ఇంటి లోపలనే చిన్న ఒక గుడిలా వెపన్లు పెట్టారు. అప్పుడు గొడవ ఉండేది. తర్వాత వాళ్ళు పోరాడిండే రోడ్లు అంతా చూపించారు. ఇక్కడ మా తాతగారిది బ్లడ్ ఇక్కడ వెళ్ళింది అని చెప్తూ ఉన్నారు. ఒక 4-5 సార్లు వెళ్ళాను. వెళ్ళి అక్కడే కథ రాసుకొని, స్క్రిప్ట్లు అంతా రాసుకొని వచ్చా. సబ్జెక్ట్ ఏమో రెడీ అయింది. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళా. అంటే ఇప్పుడు ఇంత హెవీ కమర్షియల్గా ఉండలేదు అప్పుడు. ఒక చిన్నగా అలా చేసుకొని, కానీ ఎవరీ సీన్ దమ్ము కమర్షియల్గా ఉండలేదు. దమ్ముగా అలాగే వెళ్ళి ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయ్యా. బడ్జెట్ ఎంత అన్నారు. సార్ ఒక 3 crore అన్నాను.
చెప్పు అన్నారు. ఒక 5 మినిట్స్‌లో నేనేం చేసుకున్నానో ఒక చిన్నగా ఆ లైన్ ఒక 5 మినిట్స్‌లో చెప్పానండి. చెప్తే ఇది 3, 5, 10 అలా చేసే మూవీ కాదిది. 'అలగలి బోయ', 'అలగలి బేడ' అంటే అది వేరేలా చేద్దాము. మంచిగా చెయ్యి. ఎవరీ సీను కమర్షియల్‌గా చేసుకొని చెయ్యన్నారు. వాళ్ళ ఆఫీస్‌లోనే 1 ఇయర్ ఒక టీమ్ రైటర్స్ అంతా టీమ్‌ని కూర్చోబెట్టి ఏమి ఆ సీన్‌లు నేను చేశానో మొత్తం కమర్షియల్‌గా చేశాము. ఆ సీన్‌లని. చేసి ఒక వావ్ అనిపించేలా ఒక అన్ని జనాలకి రీడింగ్ ఇచ్చాను. ఇచ్చి సరిగా ఉంది. ఒక ఫైర్‌లా ఉంది అని ఫైనల్ అయ్యి అలా షూట్‌కెళ్ళాం. ఫస్ట్ థాంక్స్ మన ప్రొడ్యూసర్‌కే ఎళ్ళాలి. తర్వాత మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కూడా ఎళ్ళాలి. నెక్స్ట్ మన డీఓపీ గారు. డైరెక్టర్‌కి ఇంకో ఫేస్ డీఓపీ. ఇప్పుడు మేము జనాలకి ఒక విషయాన్ని బాగా ఎళ్ళాలని ఎంత బాగా కథలు రాసుకుంటామో, డీఓపీ కూడా వాళ్ళు ఆ ఫ్రేమ్‌లు, ఆ లైటింగ్స్‌లు, ఆ గ్రేడింగ్, డీఐ అంతా బాగా చేశారు. అందుకని ఇంత బాగా రిచ్‌గా వచ్చింది. తర్వాత మన డాలీ సార్. వాళ్ళకొక జస్ట్ ఒక మెయిల్ పంపాను. సబ్జెక్ట్ ఈ స్టోరీ ఇలా ఉంది అని వాళ్ళకి మెయిల్ ఎళ్ళింది. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు ఎళ్లి మీట్ అయ్యారు. మీట్ అయితే ఈ సబ్జెక్ట్ ఊరికే అలా ఇలా చేసే సబ్జెక్ట్ కాదండి. షర్ట్ ఇప్పి ఇసిరేసి చేసే సబ్జెక్ట్ ఇది అని ఒక 8-10 మంత్ మంచి బాడీ జడగా అనే క్యారెక్టర్ ఎలా ఉండాలని ఆ క్యారెక్టర్‌కి రెడీ అయ్యి చేశారు. తర్వాత మేడం కూడా సప్తమి మేడం కూడా ఒక ఎళ్లి ఇంట్లో స్క్రిప్ట్ చెప్పాను. వాళ్ళ నాన్నకి ఆ ముందు ఆ స్టోరీ అంతా తెలుసు. వాళ్ళ నాన్న పెద్ద ఐపీఎస్ ఆఫీసరు. వాళ్ళు నేను ఈ సబ్జెక్ట్‌లంతా తెలుసు నాకి అని చాలా బాగుంది అని ఒప్పుకున్నారు. ఆహ్, ఆ క్యారెక్టర్ 'వన్నీ' అనే క్యారెక్టరు మళ్ళీ 'జడగా' అనే క్యారెక్టర్‌ని ఎంత బాగా చేశారంటే మేడం కూడా బాగా అద్దూరిగా చేశారు. ఆహ్, నెక్స్ట్ మన మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారండి. ఇప్పుడు 40% షూటింగ్ అయిపోయింది. ఫస్ట్ స్కెడ్యూల్‌లో మైసూర్‌లో చేశాము. మొత్తం బ్రిటిష్ ఎపిసోడ్‌లు అది. ఆహ్, మన డీఓపీ గారు శివేంద్ర గారు మంచి లైటింగ్స్ దానికి ఒక కలర్ ప్యాటర్న్ చేసి బాగా విజువల్స్‌ని తీసిచ్చారు. సెకండ్ స్కెడ్యూలు జైల్ ఎపిసోడ్. ఆ జైల్‌లో మొత్తం సెట్ ఏసి ఒక జైల్ షూట్ అయింది. మళ్ళీ థర్డ్ స్కెడ్యూల్ ఒక నెలమంగళలో ఒక బ్రిటిష్ ఆఫీసు సెట్ ఏసాము. అది కూడా అయింది. తర్వాత ఒక 6 ఎకర్‌లో హ్మ్. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఇక మొత్తం అలగలి విలేజ్‌ని క్రియేట్ చేశాము. మొత్తం సెట్టేసి అలగలి విలేజ్ సెట్టేసి మొత్తం ఏమేమి అందులో వచ్చే వెపన్‌లు అవన్నీ పెట్టి ఒక డే ఎఫెక్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ఓవరాల్ ఒక 40% షూట్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిన తర్వాత సెప్టెంబర్ ఎండ్‌లో స్టార్ట్ అయితే మొత్తం ఒక మార్చ్, ఏప్రిల్‌లో ఫినిష్ చేయాలని ఒక ప్లాన్ ఉందండి. థాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆయన ఆలోచన చేసి ఒక్క పదం కూడా వేరే లాంగ్వేజ్‌లో మాట్లాడకుండా తెలుగులో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ఈరోజు మందే ప్రత్యేక సమావేశం కాబట్టి ఇక్కడ మేము ఎంత చేసినా ఏం చేసినా ఈ సినిమాని మీరే ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి మనం ఒక మీట్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చిన్న గ్లిమ్స్ హీరో లుక్ నేను ఎప్పుడు చూశారు అందరూ. ఫస్ట్ దాంతో మొదలు పెడతాను. సుకేష్తో చెప్పేవాడిని. ఇప్పుడు చాలా అంటే మా డైరెక్టర్ సుకేష్ జస్ట్ హీరో ఎంట్రీ కదా, ఒక 30 సెకండ్స్ లేదంటే ఒక 45 సెకండ్స్తో మనం జస్ట్ ఒక లుక్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఎక్కడ వేరే క్యారెక్టర్లు
మనం ఇంట్రొడ్యూస్ చేయము. ఈ క్యారెక్టర్లే ఒకే క్యారెక్టర్ పైన మళ్ళీ ఆడియన్స్‌కి బోరు ఇదంతా ఉంటుందని చాలా చాలా మా ఇంటర్నల్ డిస్కషన్‌లో అనుకుంటా ఉన్నాం. తను ఒక కట్ చేసి తీసుకొచ్చి చూపిచ్చారు. నాకెలా ఓకే. నేను చెప్పినంత లెంగ్త్‌లోనే చేసావు అని అనుకున్నాం. కానీ తర్వాత చూస్తే అది 2 నిమిషాలుంది. ఏంటి ఆల్మోస్ట్ థియేట్రికల్ టైర్ అంతా ఒక హీరో లుక్కే తెలియకోకుండా ఇంతది కూడా చిన్న గ్లిమ్స్ లాగా అనిపిస్తేనే మాకొక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. యెస్, మనము ఫస్ట్ స్టెప్‌లోనే సక్సెస్ అయిపోయామని చెప్పేసేసి. ఆహ్, ఈ సినిమా ఆల్రెడీ సుకేష్ ఎలా అప్రోచ్ అయ్యారు, ఏంటి అని ఆల్రెడీ చెప్పేశారు. తను నాకు లాస్ట్ 12, 13 ఇయర్స్ నుంచి తెలుసు. కర్ణాటకలో నేను యాక్చువల్‌గా బోర్న్ అండ్ బ్రాట్ అప్. నేను బళ్ళారిలో పుట్టి పెరిగాను. నేను బెంగుళూరులోనే ఉంటాను. మేము ఎప్పటినుంచో సినిమా చేద్దాం అనుకుంటే చాలా కథలు తన అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే తన టెక్నికల్ వాల్యూస్, తన నాలెడ్జ్, తను ఒక మేకింగ్‌లో వే ఆఫ్ అప్రోచ్ అంతా నాకొక కాన్ఫిడెన్స్ ఉండేది తన పైన. ఒక సినిమా చేద్దాము, మనము ఏదో వచ్చిపోయినట్టు కాకుండా బాగా ప్యాషన్‌తో గట్టిగా నిలబడాలి, అందరికి నచ్చే సినిమాలు చేయాలన్నప్పుడు ఇలాంటి కొంత టీమ్ తోటి ట్రావెల్ చేస్తా ఉన్నా. అలా కొన్ని కథలు డిస్కస్ చేసి అలగలి కథతో వచ్చారు. అప్పటికి సుకేష్ ఒక సినిమా తీసున్నారు, ఒక లవ్ స్టోరీ. దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది కర్ణాటకలో. ఇంకా ఈ కథని తనకి కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. దాన్ని చాలా కాంపాక్ట్‌లో ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొని వెళ్ళి పెద్ద బడ్జెట్లు చెప్తే ఎవరు తీస్తారు ఏంటి అని ఆలోచిస్తూ కాంపాక్ట్‌లో చేసుకొని వచ్చారు. నాకు అర్థమైపోయింది ఇది చాలా పెద్ద కథ. ఇంకోటి ఏంటంటే హలగలి ఈ బేడరు అంటారు అక్కడ. ఇక్కడ హలగలి బోయలు. అది ఒక చరిత్రలో లిఖించబడిన అధ్యాయం. ఇంకోటి చరిత్రలో ఎన్నో రకాల చరిత్రలు మనం చదువుతూ, చూస్తూ, వింటూ వస్తూ ఉన్నాం. కానీ ఈ హలగలి బేడర్ అనేది అంటే సమాజానికి దాదాపు వాళ్ళు అడవిలో ఉండి వాళ్ళు వేటగాళ్ళు. అలాంటి ఒక వెపన్ కోసం, అంటే ఒక ఆత్మాభిమానం కోసం, వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళ వెపన్. వాళ్ళ బోయలు అంటే వాళ్ళ వేటగాళ్ళు. వాళ్ళ వృత్తి, వాళ్ళ ఫుడ్ మొత్తం వేటే. అలాంటిది ఈ ఊరు వాళ్ళకి ఆయుధాలు. ఒక మన ఇంట్లో ఆడపిల్లని కన్యాదానం చేస్తే ఒక ఆడపిల్ల మానాన్ని, దీన్ని ఎంత పవిత్రంగా చూస్తామో అంత పవిత్రంగా వాళ్ళ ఆయుధాన్ని చూస్తారు. ఆయుధం వాళ్ళకి కింద పడినా కూడా జారి వాళ్ళకి అది చాలా పెద్ద సెంటిమెంట్. అలాంటి వాళ్ళు ఒక బ్రిటిష్ రూల్కి అగెనిస్ట్గా అది ఫైట్ చేశారు. అది ఆల్రెడీ 10th క్లాస్లో కర్ణాటకలో సిరి కన్నడలో ఒక చాప్టర్గా ఉంది. దీని గురించి పుట్టలుగా చాలామంది పిహెచ్డీలు చేశారు. చాలా రీసెర్చ్లు దీని మీద జరుగుతూనే వస్తూ ఉన్నాయి. ఇది ఇంత ఉన్న కథ కూడా ఎందుకో ఎక్కడో చోట ఒక లేయర్ దగ్గర ఆగిపోయింది. అప్పుడు ఇలాంటి కథ చెప్పేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ అంతా యంగ్ టీమ్. మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది. అందరిలో యంగెస్ట్ బాయ్ బాలకృష్ణ గారు. ఈ కథను చెప్పేటప్పుడు మన వయసు, మన అనుభవం మొత్తం మాకు ఆ భయాన్ని బాధ్యతగా తీసుకున్నాం. చాలా రీసెర్చ్ చేసేసి అక్కడికి వెళ్ళి ఎవరెవరు దీనిపైన పిహెచ్డీలు చేశారు, ఒక 2 పిహెచ్డీలు చేశారు, మళ్ళీ కొంతమంది రాశారు, మళ్ళీ వాళ్ళ వంశస్థులు కొంతమంది ఉన్నారు. అందరి దగ్గర పోయి కలిసి దీని మొత్తం డీటెయిల్స్ తీసుకునేటప్పుడు మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంత లెవెల్లో పోరాడారా, అసలు ఈ పోరాటం అంతా ఏమైపోయింది, ఎక్కడో చోట ఆగిపోయింది అని చెప్పేసి ఇంకా కథని పెద్దగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అప్పుడు ఈ కథని డిసైడ్ అయ్యాం, ఇది ఒక పార్ట్లో చెప్పేది కాదు, ఇది 2 పార్ట్లో చెప్పాల్సిందని. ఈ కథని తర్వాత 2 పార్ట్లుగా ఫిక్స్ చేసాం. దీంట్లో అలా ఈ కథని ట్రావెల్ అంతా జరుగుతూ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ హలగలి బోయలు, మేము ఒక క్యాస్ట్ కథని చెప్పట్లేదు. హలగలి విలేజ్లో ఉన్న బోయవాళ్ళు, వేటగాళ్ళు, వాళ్ళు చేసిన ఫైటు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా. అప్పుడు ఎంత లాండ్ ఆర్డర్ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళది, దాంట్లో వాళ్ళ కింద చెప్పు కింద రాయిలాగా చీమలాగా ఉన్న మనము అలాంటి ఒక చిన్న ట్రైబల్ ఒక విలేజ్ నుంచి వచ్చేసేసి వాళ్ళతో ఫైట్ చేశారు. అంటే వాళ్ళు చాలా ఎంత ఫోర్స్ చేసి ఉంటారు.
అది చాలా వీళ్ళు తర్వాత అంటే సెకండ్ పార్ట్లో ఉంది, కొన్ని రివీల్ చేయకూడదు నేను. ఒకళ్ళను కూడా ఒక్కళ్ళు మిగిలిన చివరికి బ్రిటిష్ వాళ్ళు ఎంత భయపడ్డారంటే వీళ్ళల్లో ఒక్కళ్ళు మిగిలినా కూడా మనం వీళ్ళని ఒక సామ్రాజ్యంగా విస్తరించినా కూడా మనం వీళ్ళని ఫేస్ చేయలేమేమో అంత భయపెట్టారు వాళ్ళు. అలాంటి కథకి దాంట్లో మెయిన్గా పోరాడిన వాళ్ళు మేము హిస్టరీలో చూస్తే ఫస్ట్ జడగా అని మీరు సౌండ్ విన్నారు ఇక్కడ. నెక్స్ట్ బాల, నెక్స్ట్ పూజారి, హనుమ, రామ, ఇట్లా ఒక 5 క్యారెక్టర్లు, హులియప్ప నాయక, ఇంకా హీరోయిన్ క్యారెక్టర్, ఇవన్నీ క్యారెక్టర్లు కూడా బాగా వచ్చినప్పుడు ఇంత ఫోర్స్గా ఉండే హీరో ఆ క్యారెక్టర్. సరే డబ్బులు చూసుకోవాలి, ఖర్చు పెట్టాలి, ఒక మంచి కథని ప్రేక్షకులు అందించాలి, ప్రేక్షకులకు మంచి కథని ఇస్తే అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఆ జడగాలో ఒకరిని చూడాలి కదా, అది ఎలా 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 అనుకుంటే మాకు ఫైనల్గా మా జడగా దొరికారు. చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని ఆ లుక్ చూస్తుంటేనే భయం పుడుతుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు కాదు, అక్కడ థియేటర్లో ఉన్న వాళ్ళు అంతా అది కోపంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు, గర్వంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు, మింగేసేటట్లుగా అది ఆ జడగా ఆ ఫోర్స్ ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఇంకా 10ంతలు అయిపోయింది. నెక్స్ట్ సప్తమి మ్యామ్ ఆసం, అంటే ఇంకా హీరోయిన్ని అసలు హీరోయిన్నే కాదు అన్నట్టుగా కాంతారా బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా హిట్, అలాంటి ఒక ఫేమ్ ఉన్న ఒక హీరోయిన్ వచ్చేసేసి మీకు ఇంకా నెక్స్ట్ ఇక్కడెక్కడ కనపడలేదు, నెక్స్ట్ వాళ్ళదే స్పెషల్గా ఒక ఇప్పుడు హీరో గ్లిమ్స్ అయిపోయింది, నెక్స్ట్ హీరోయిన్ గ్లిమ్స్ చేస్తాము. అబ్బా ఎంత రగడ్ క్యారెక్టరు, మాస్ క్యారెక్టరు, ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ నాకే బాధేసేది పోయేసి, కామన్గా ఉంటాయి కదా ఇబ్బంది పెడతారు మాకు, ఇట్లా కాదు అట్లా కాదు, దుమ్ము మట్టి కింద పడాలి, చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏమి లేకోకుండా పోయి నేను ఎంత ఆనందంగా ఉందంటే మొత్తం పోయి సారీ నో 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 నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పేసి చాలా నవ్వుతూ మన ఇంట్లో అమ్మాయిలాగా చాలా బాగా మా టీంతో కలిసిపోయి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బాలకృష్ణ గారు విలన్గా చేస్తూ ఉన్నారు, సందీప్ భరద్వాజ్ అని ఇంకా ఆయన సన్ క్యారెక్టర్ ఒకటి, వాళ్ళిద్దరూ చాలా రగోరియస్ వెరీ బ్యాడ్ ఫెలోస్ ఇన్ ద మూవీ. చాలా బాగా మాకంటే చాలా మా తమ్ముళ్ళగా కలిసిపోతారు. ఇంకా లాస్ట్ టైము తెలుగు కన్నడ ప్రెస్ మీట్లో కొంతమందిని చెప్పలేదు, మళ్ళీ ఇంకా 60% సినిమా ఉంది, వాళ్ళు పని చేయకపోతే కష్టం, అందుకే కొంచెం చెప్తున్నా, మీరు విన్నాయని పోయినా వాళ్ళు అయితే వినాలి. ఎందుకంటే దీంట్లో సెట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికే 5 సెట్లు వేసాము, ఇంకో 3-4 సెట్లు వేయాలి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామాంజనేయులు, మంగమూరి మంజునాథ్, వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. అన్నిటికంటే ఎక్కువ దీంట్లో హులియప్ప నాయక అని ఊరు హెడ్ చేస్తున్నారు శరత్ సార్, మీకు అందరికి చాలా పరిచయం, ఆయనది ఒక సపరేట్ గ్లిమ్స్ ఉంటుంది, అందుకని ఇంకా ఆయన ఎక్కడ మేము ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆయన చాలా బాగుంటుంది గెటప్ రగడ్గా. ఆయనకి అందరికీ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కర్ణాటకలో బిఎంటీసీ సంస్థ, రవాణా సంస్థ, కేఎస్ఆర్టీసీలో భాగం అది, వాళ్ళ ల్యాండ్ మాకు షూటింగ్ సెట్ వేసుకోవడానికి 6 ఎకరాలు ఇచ్చారు. అది ఎక్స్టెన్షన్ అవుతూనే ఉంది, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దానికి ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి నేను ఒక్కళ్ళకి ఫైనల్గా థ్యాంక్స్ చెప్పాలనుకో, దీనికి ముందు శివేంద్ర గారు, సాయి శ్రీరామ్ గారు నాకు మంచి స్నేహితుడు, నా ప్రీవియస్ సినిమా కూడా చేశారు. ఆయనకి ఆ సినిమా కొంచెం ఇంతకుముందు సినిమా బాగా బ్లాక్ బాస్టర్గా దొబ్బింది, ఆ సినిమాకి ఆయన పనిచేసి కథ నిండు సార్ అంటే మళ్ళీ ఈయన అలాంటి సినిమా యాడనిపించి మళ్ళీ దొబ్బుతాడు అని కొన్ని నెలల పాటు ఇలా ఒకరోజు బలవంతంగా మొహమాటం కొద్దీ తీసుకొచ్చి కూర్చోబెట్టాం, బాగుంటుంది సార్ వినండి అని. విన్న తర్వాత ఆయన బిత్తరపోయాడు, అసలు దానికి దీనికి సంబంధం లేదు, ఏంటంటే సార్సి గోబ పగిలితే ఏం చేస్తాం, ఇలాగే చేసుకుంటాం అని చెప్పాను ఆ ప్రీవియస్ అనుభవంతో. ఆయన కొంచెం అప్పుడు రాబిన్హుడ్ సినిమాలో బాగా బిజీగా ఉన్నప్పుడు సార్ ఒక్క షెడ్యూల్ మన శివేంద్ర గారు చేస్తారని అప్పుడే పరిచయం నాకు శివేంద్ర గారు. అవునా సార్ ఎలా చేస్తారు, అయ్యో ఆయన హనుమాన్ బ్లాక్ బస్టర్ సార్, ఆయన ముందు ఒప్పుకోవాలి, మీరు కండిషన్ పెడతారు ఏంటి అన్నారు.
ఆయన కూడా అబ్బా కన్నడ సినిమా అంటున్నారు, హనుమాన్ లాంటి హిట్ వచ్చింది, శ్రీరాముని కాదనలేము అనుకుంటా వచ్చి కథ విన్నారు. కథ విన్న వెంటనే ఆయన అన్న ఫస్ట్ మాట శ్రీరామ్ చాలా లక్కీ అన్నారు. నేను లక్కీ అనిపించింది, మా టీం లక్కీ అనిపించింది. తను ఇన్వాల్వ్ అయిపోయి ఒక క్లాష్ లాగా మా టీంలోకి ఎంటర్. ఇప్పుడు చూసిన ట్రైలర్ ఆల్మోస్ట్ విజువల్స్, మెజారిటీ విజువల్స్ సార్ చేసినాయి. శివేంద్ర గారు ఇద్దరు టీం అయిపోయారు, ఇద్దరు కలిసిపోయారు, ఇద్దరు పెద్ద డిఓపీలు. అసలు ఒక చోట ఉండి రెండు కత్తులు ఒక వరలో ఉన్నట్టు ఎంత నీట్గా అయిపోతూ ఉందంటే మాకు షూటింగ్ అంత బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా మా ಕರ್ನಾಟಕ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸಿ ಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸರ್ಗೆ ಇಲ್ಲಿಂದ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸರ್, ಒಂದು ನಮ್ಮದೇ ರಾಜ್ಯದ ಕರ್ನಾಟಕ ಹೋರಾಟಗಾರರು ಹಲಗಲಿ ಬೇಡ್ರ ಬಗ್ಗೆ ಸಿನಿಮಾ ಮಾಡಿದ್ದವಾಗ ನಮ್ಮ ಸಿನಿಮಾನ ನಿಮ್ಮ ಟ್ವಿಟ್ಟರ್ ಅಕೌಂಟಿಂದ ಟೀಸರ್ನ ನೀವು ಒಂದು ವಿಶ್ ಹೇಳಿ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡಿರೋದಕ್ಕೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಇಲ್ಲಿಂದ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ತುಂಬ ನೀವು ಈ ಥರ ಆ್ಯಸ್ ಎ ಸಿ ಎಂ ಪೊಸಿಷನಲ್ಲಿದ್ದು ಒಂಥರ ಹೆಡ್ ಆಫ್ ದಿ ಕರ್ನಾಟಕ ಈ ಥರ ಸಿನಿಮಾನ ಎಂಕರೇಜ್ ಮಾಡಿರೋದಕ್ಕೆ ತುಂಬ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను భరించినందుకు ఎంతసేపు, కానీ చెప్పుకోవాలి తప్పదు, ఇంకా 60% సినిమా ఉంది కాబట్టి. ఇంకా మళ్ళీ డబ్బులు గిబ్బులు అవసరం అవుతాయి, వాళ్ళు ఓటీటీ వాళ్ళు వీళ్ళు చూస్తే ఇంకా మంచిది. దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, అద్భుతంగా మాట్లాడారు. మీరు ఇటు సైడా కర్ణాటక సైడా అండి? అటు అది మాట్లాడేశారు, కన్నడ తెలుగు అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీరు ఏరియా నుంచి? ఓకే, సరే, తర్వాత చెప్తారా. అండ్ ఇప్పుడు మా సప్తమి గౌడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం, ఎల్లరిಗೂ నమస్కారం. వెరీ నైస్ టు బీ బ్యాక్ హియర్ అండ్ థ్యాంక్స్ to all the media that's here today. Our producer and director have already spoken a lot about the movie. Very exciting to play a character that has been such a great part in our history, who's fought for the country. My character's name is Honni, and probably you'll get to see another glimpse of that character soon. It's an honor to play that character. It's a very, very rugged, massy character, be it look or the characterization. So hopefully all of you here, we're coming up with another story from our, like we said, it's from our soil. It's Namma Mandena Kate. A lot of, there have been a lot of battles against, during the independence time to bring down the Britishers or the British rule in several parts of the state. And one such story is about the Halagali tribe. And it's a very, very well written story, thanks to a director who's written it very well. The script itself, when I got the script and I was reading it, it's very beautifully written. Thanks to Sukesh sir and thanks to Kalyan sir for being very passionate about it. To produce such, because it's very difficult for somebody to take it up on such a big scale. Because ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅಂದ್ರೆ, when we used to ಊರ್ ಸೆಟ್ ಹಾಕ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ, like he said, BMTC grounds. But I didn't know that the set would be that massive. There are about 90 odd houses that they've constructed on the sets. There are chickens on the set, there are rabbits on the set, there's everything on the set. So there's a lot of I mean, it's very nice to see such a big set being constructed. And thanks to the entire team for, and this is my second movie again with Dhananjay, so it's nice again to be sharing screen space with him. So hopefully when the cinema releases, you show the same amount of love, appreciation and support for the movie to the entire team. Thank you so much. And there's a lot more other artists who are part of it, who play very big vital roles. Sir is here today, Balkrishna sir.
but there's Sharat Lohitashwa sir, and there are a lot more artists. You'll see all of them. They've all done very great. They've all done great jobs. They've all been beautiful. And to see this, thanks to our cinematographers who it's very difficult to shoot something on such a big scale, and it's easy for us as artists when we have 2 cameras or 3 cameras or more than that, filming us together. So that happens with our team, so it's easier. So thanks to our cinematographers and our producers for doing that. So thank you all. Thank you so much. థ్యాంక్ యూ సప్తమి గారు. గుడ్ టు సీ యూ అగైన్ ఇన్ హైదరాబాద్. ఎస్, అండ్ ఇప్పుడు ఒక రడ్ లుక్లో, మాస్ లుక్లో మనందరినీ భయపెట్టించబోతున్నటువంటి మా నట రాక్షస మా హీరో గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ధనంజయ్ గారు ఈస్ హియర్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వెనెవర్ we are in Hyderabad, we get the same love and affection. So Hyderabad it has become like Bangalore to me now. I have a lot of friends and I'll keep coming. So I'm acting here. When it comes to Alagali, I have nothing to speak. Our producer Kalyan spoke so much and he gave all the information. No, it's an untold story from a village called Halagali, and I'm very proud to be part of such project and proud to play the role of Chadaga because it's a Halagali tribe, and what they have done, it's a great emotion in Karnataka there. So this story had to be told to the world, and that's happening through Kalyan and Sukesh. So they are the real heroes. They were so passionate and they are so emotional about the project. They are doing everything. So first time when I read the script, I loved the script, and before coming to me, already they had shot some visuals of the British episodes and everything. After watching that, I loved the work what they have done, the entire team what they have done, and I become the part of this project. So I think cinema should speak more, the content should speak more. So this is just the first look, and we have more things to come, and I'm sure, I promise that film will be a very good experience, and it will reach up to the expectations of everyone. So thanks for all the support. Be with us, and we'll come up with a very good project. Thank you everyone. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. We all